గవర్నమెంట్ లో వచ్చిన చేంజ్ ఏంటంటే యూరియా బస్తాల కోసం రైతులు లైన్లో నిలబడతా ఉన్నారు. దిస్ ఇస్ ద చేంజ్ దే హావ్ డన్. నేను బాధతో చెప్పేది ఏంటంటే ఓట్ల కంటే కూడా కాదు, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈరోజు ఏం జరుగుతుంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైంది మీకు తెలియదా? అసలు మొత్తం కుప్పగూలిపోయింది. ఎవరన్నా అమ్మాయి పెళ్ళుందనో, పిల్లలు విదేశాలకు వెళ్తారనో, ఏదైనా ఆర్థిక అవసరం ఉందనో ఒక ప్లాటో ఒక ఎకరం భూమి అమ్మితే అమ్మే పరిస్థితి ఉందా? నేను నా కాన్స్టిట్యున్సీలో 45-50 లక్షలకు ఎకరం ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఈరోజు ఎవరన్నా అవసరం ఉండి అమ్మితే 25 కూడా కొంటోళ్ళేడు. ఆర్థిక మందగమనం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మరి లాస్ట్ 10 years ఇయర్ ఆన్ ఇయర్ అవర్ గ్రోత్ రేట్ వాజ్ మోర్ దాన్ 15%. స్టేట్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, స్టేట్లో అందరూ బాగున్నారు. కానీ ఈరోజు ఎందుకు ఇబ్బంది వస్తుంది? బాగా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి యొక్క బ్యాడ్ పాలసీస్. ఆయన హైడ్రా పెట్టి ఆయన బట్టి విక్రమార్క రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్లో ఈ 11 పెద్ద పెద్ద వెంచర్లు 13,500 కోట్ల విలువ కలిగిన వెంచర్లన్నీ చెరువులలో ఉన్నాయి, వీటిని గులగొట్టేస్తా అన్నాడు. నిజంగా గులగొట్టిందా? సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ చేసుకున్నారు. హైడ్రా పెట్టి బస్తీలు గులగొడుతుంటే అసలు ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏది హైడ్రాలు ఉందో, ఏది గులగొడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయానకమైన పరిస్థితిని హైదరాబాద్లో తీసుకొచ్చారు. పర్మిషన్లు ఇవ్వాలంటే స్క్వేర్ ఫీట్కి ఇంత డబ్బులు ఇవ్వాలన్నట, పర్మిషన్లు లేఅవుట్కి ఇవ్వాలంటే ఇంత పర్సెంట్, ఇది 30% గవర్నమెంట్ అనే పేరు వచ్చింది. ఫైనాన్స్లో బిల్లు రావాలన్నా 30%, ఒక ల్యాండ్ సెటిల్ కావాలన్నా 30%, పర్మిషన్ రావాలన్నా 30%, ఇది ఒక 30% గవర్నమెంట్ వచ్చింది. ఈ ఒక నెగటివ్ ఇమేజ్ తెచ్చిండ్రు రాష్ట్రానికి. ఒకప్పుడు ఈ పర్సెంటేజ్లు తమిళనాడులోనో కర్ణాటకలో ఉన్నాయి అనేవాళ్ళు, కానీ అలా ఆ దరిద్రాన్ని తెలంగాణకు తెచ్చిపెట్టిండ్రు. ఆ బ్యాడ్ ఇమేజ్ ఈరోజు తెలంగాణకు తెచ్చిండ్రు. మీలో కూడా బంధువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, అడగండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదన్నా ఒక పర్మిషన్కు 30% ఉందా లేదా? ఫైనాన్స్లో బిల్లు క్లియర్ కావాలంటే పర్సెంటేజ్ ఉందా లేదా? మరి ఇలాంటి గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేద్దామా? సరే, ఒక్క విషయం మా సోదరిమని చెప్పిండ్రు. మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మీ అందరి ఆశీస్సులతో. ఆయన మాగంటి గోపీనాథ్ కాదు, మా ఇంటి గోపీనాథ్గా అందరి తలలో నాలుకలాగా పనిచేసినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. సరే, ఆయనకు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ గౌరవించి ఆయన గెలిపించుకోవాలని సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చారు. ఈరోజు ఒకవైపు సునీత, ఇంకొక వైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు ఆలోచించాలి. ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ. లేడీ గెలవాలన్నా రౌడీ గెలవాలన్నా మీరు ఆలోచించండి. మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేనంటే ఇంకేదో తప్పు అన్నారు. మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు? బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ల టైంలో? రౌడీ షీటర్స్ను ఆయా పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేస్తారు. యువర్ ఓన్ గవర్నమెంట్, నీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా, బికాస్ యూ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్. యు ఆర్ ఎ రౌడీ షీటర్, యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. దట్స్ వై పోలీస్ హ్యావ్ కాల్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్. మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అనకపోతే ఏమంటాం? మీరు ఆలోచించండి. లేడీ వర్సెస్ రౌడీ, హూ హ్యాస్ టు విన్? ఒక సగటు మహిళగా మరి ఆవిడ మీ సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతుంది. డోంట్ థింక్ దట్ సునీత ఒక్కటి కాదు. సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము మొత్తం, కేసీఆర్ గారు, మేమందరం కూడా సునీత గారి ఒక కుటుంబ సభ్యులుగా మీ నియోజకవర్గ అభివృద్ధిలో, మీ కష్ట సుఖాల్లో ఒకవైపు కృష్ణన్న ఉంటాడు, రోడ్డు దాటితే కృష్ణన్న, రోడ్డు ఇవతల సునీతమ్మ. తప్పకుండా మేమందరం ఈ డెవలప్మెంట్లో కానీ మీ ఇష్యూస్లో కానీ మేము తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం. సునీత గెలుపు డెఫినెట్గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు. బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం.